సరే బ్రో, ఇప్పుడు తెరని ఇంత ఫేమ్ చేయడానికి కారణం ఏంటి? అంటే టాలెంట్ అనేది ఎవడొక్క సొత్తు కాదు. ఎవరి దాంట్లో టాలెంట్ ఉన్నా ఎంకరేజ్ చేయాలి. సో ఫస్ట్లీ నాకు ప్యాషన్ ఇది అంటే, సో పాపకు కూడా చెల్లికి ఏదో ఒక టాలెంట్ గుర్తించాలి. డ్రామా జూనియర్స్ మెయిన్. మా ఫ్యామిలీ అంతా కలిసి టీవీలో డ్రామా జూనియర్స్ చూసేవాళ్ళం. సో మంజుని కూడా మనలో మన ఈ ఫ్యామిలీలో ఎవరైనా సరే ఒకరు అలా వెళ్తే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి దాంట్లో పెద్ద పెద్ద స్టేజ్లకి వెళ్ళి అవ్వాలి అని అనుకున్న టైంలో నేను ఏంటంటే తినకు కొద్దిగా ఎక్స్ప్రెషన్స్, కొంచెం డాన్స్ స్టెప్స్ ఇలా ఇలా చెయ్యని చెప్పేవాడిని. అప్పుడు పెద్ద ఫేమ్ లేదు. ఎప్పుడైతే గొల్లు కాన్సెప్ట్ అని వెళ్ళిందో అది హైప్ అయింది, మీరు ఇక్కడికి వచ్చారు. అంతేనా? అంతే. కానీ ఇప్పుడు గొల్లుగల్లని చేసినప్పుడు ఖచ్చితంగా తిడతా ఉంటారు కదా ప్రతి కామెంట్లు. ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? చాలా మంది తిట్టారు. అది చెప్పకూడదు కానీ చెల్లికి పెట్టే కామెంట్లు అన్నీ చదవకూడదు. అలాంటివి కూడా నేను ఫేస్ చేశాను. ఆ కామెంట్లు చూసి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఫోన్స్ అవి ఉంటారు. ఫోన్స్ ఎవరు యూజ్ చేయలేనివి వాళ్ళకి తెలియకుండా నేనే నైట్ పడుకునే టైంలో ఆ కామెంట్లు అనేవి డిలీట్ చేయడం చాలా అంటే చాలా బాధగా అనిపించింది నాకైతే. ఎందుకు ఈ సమాజంలో అంటే కొన్ని కామెంట్స్ చూశాను, అరే ఈ వెనకాల ఎవరు చేస్తున్నారు కానీ వాళ్ళు పట్టుకొని అన్నారు. అవును, ఈ కామెంట్స్ కూడా చాలా వచ్చినాయి. ఆ ఎవరా చిన్న నాశనం చేసేస్తున్నాడు అంటే కొన్ని సాంగ్స్ ఎక్స్ప్రెషన్స్ తో చేసేటప్పుడు చాలా కామెంట్స్ వచ్చినాయి. అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు అసలు? నేనైతే చాలా బాధగా ఫీల్ అయ్యాను. అలా పెడుతుంటే మానేయాలి అనిపించింది. కానీ మాకు మా విలేజ్ లోనే ఒక టీం ఉంది. మాకు ఎప్పటి నుంచో చేస్తున్న టీం ఉంది. మీకు టీం అంటే మాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు నాగార్జున. సో వాడు మాకి ఎవ్వరికి లేని ఇంట్రెస్ట్ వాడికి అప్పుడు ఫస్ట్ మా విలేజ్ లోనే తనకి ఫస్ట్ ఇంట్రెస్ట్. నాకు ఒక డౌట్, ఇప్పుడు పెద్ద టీం ఉంది అంటున్నాం, మీ ఇద్దరే చేయరా మొత్తం టీం ఉండదా? అంటే ఒక సినిమా టైప్ ఒకటి తినకు కంటెంట్ వరకు తినే యాక్టింగ్ తినే డాన్స్ పరంగా అంటే నేనే తినకు టీం. ఓకే, కొంచెం కంటెంట్ యాడ్ చేసేది నాగార్జున అనే పర్సన్ ఇంకా యాడ్ చేస్తాడు. అంటే వీళ్ళ ఇంట్లో ఆపేయాలన్న టైంలో వచ్చి మాట్లాడడం ఒక బ్యాక్ పుషప్ అన్నమాట. ఓకే, వీడు డాన్స్ వేస్తారు కదా, దీనికి తినేసేస్తారా స్టెప్స్ ఎవరైనా చెప్తారు? కొంచెం మెయిన్ స్టెప్స్ అండ్ ఎక్స్ప్రెషన్ నేను చూపిస్తాను. మిగతాదంతా మొబైల్ లో పెట్టి మంజు ఈ రీల్ చూసుకో మంజు అని ఒక 2 or 3 times సింగిల్ టేక్ లో పట్టేసుకుంటారు. ఆ గ్యాప్ లో చాలా టాలెంటెడ్ ఉన్నావు నిజంగా. నువ్వు నేను ఏం పిలవాలి? దొంగన గుళ్ళని పిలవాలా లేకపోతే ఏం పిలవాలి? మంజుశ్రీ. దొంగన గుళ్ళని పిలవద్దు.